మీనరాశి వారికి 12, 13, 14వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియో మీకు 100కు 1000% అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఎస్ అనేటటువంటి అక్షరం గల పేరు ఎవరితో అయితే మొదలవుతుందో వారి వల్ల మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే వీడియో అనమాట. ఎందుకంటే ఈ మీనరాశి వారి జీవితంలో ఎస్ అనే అక్షరంతో పేరుతో మొదలయ్యే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారండి. అసలు వారి వల్ల అంటే వారు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇవన్నీ మీకు పెద్దగా తెలియదు. కానీ మీకు తెలిసేటప్పటికి ఏంటంటే కొంత సమయం అనేది గడుస్తుందన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా వీడియోలో వివరించబడతాయి. అలాగే మీకు తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు, అసలు మీ స్థితిగతులేంటి, ఇలాంటివన్నీ కూడా మీ జాతక పరిస్థితిని బట్టి ఉంటాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీనరాశిది రాశి చక్రంలో 12వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. గురుడు అనే వీరి జాతక పరంగా వీరి రాశికి అధిపతి గురుడు ఉండటం నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరికి గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. మిగిలిన అన్ని రకాల గ్రహాలు అనేవి వీరికి అనుకూలత పెద్దగా లేకపోయినా కూడా గురుబలం యొక్క బలం అనేది గ్రహం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వలన వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పడ్డప్పటికీ కూడా కాస్త ఆమాత్రమైన నిలబడగలుగుతున్నారు అనంటే దానికి కారణం ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం అన్నమాట. ఎందుకంటే ఎవరి జీవితంలోనైనా సరే ఏ మనిషికైనా సరే ఈ గురుబలం అనేది ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి తిరుగు అనేది ఉండదన్నమాట. వారు చాలా వరకు కూడా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. సమస్యలు అవ్వచ్చు, లేదా మనుషులు అవ్వచ్చు, గ్రహాలు అవ్వచ్చు, ఎంతమంది ఇబ్బందులు పెట్టినప్పటికీ చేసినప్పటికీ కూడా వారి యొక్క మానసిక స్థితి వలన వాళ్ళు మంచిగా ఉండగలిగి, అంటే ఒక మనోధైర్యము, ఎవ్వరూ కూడా మమ్మల్ని ఏం చేయలేరు, మాకేం కాదు, మాకన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే ఆ గుండె ధైర్యం అనేది అందరికీ రాదండి. కానీ ఇది ఈ మీనరాశి వారికి అయితే మాత్రం పుష్కలంగా ఉంటుందన్నమాట. కాస్తో కూస్తో కంగారు పడ్డప్పటికీ కూడా మళ్ళీ వెంటనే తిప్పుకోగలుగుతారు. అలాంటి ఆ జాతకం అనేది ఈ మీనరాశి వారిదని చెప్పుకోవచ్చు. ఇది ఒక అదృష్టం ఉంటేనే ఒక గురుబలం అనేది వీరి రాశికి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈ మీనరాశి వారిది ఏంటంటే జలతత్వం కలిగినటువంటి రాశి. అంటే జలం అంటే నీరు, మీనం అన్నా కూడా మనకి ఇక్కడ చేపలే అర్థం వస్తాయి అన్నమాట. చేపలు ఎప్పుడు ఎలాగైతే నీళ్ళల్లో ఉంటూ ఉంటాయో అలాగే మీరు గమనించినట్లయితే మీనరాశి వారు కూడా ఎక్కువగా నీళ్లకు సంబంధించిన పనుల్లో, అంటే నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారనమాట. కొంతమందికి అయితే పదే చేతులు కడుక్కోవటము, కాళ్ళు కడుక్కోవటం కూడా ఒక అలవాటుగా ఉంటుంది. అంటే అవసరమైతే కాళ్ళు చేతులు కడుక్కోవటం వేరు, కానీ కొంచెం అలవాటు ప్రకారం కొంచెం ఎక్కువ సార్లు కడుక్కోవటం వేరు అనమాట. అలాగా ఎక్కువగా నీటికి సంబంధించిన పనులు నీళ్ళల్లో తిరుగుతూ ఉండటం, చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటము, మొక్కల పెంపకాన్ని ఎక్కువగా ఇష్టపడటము, మొక్కలకు నీళ్లు పోయటం అవ్వచ్చు. ఇంకా ఇట్లా ఏంటంటే ఎక్కువగా నీటికి సంబంధించి చేపలు ఎట్లాగైతే ఎక్కువగా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటాయో అలాగే ఈ మీనరాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి నీటికి కూడా అంత దగ్గర సంబంధం అనేది ఉంటుందన్నమాట. అలాగే చేపలు అంటే మనకేంటంటే ఇక్కడ ధనానికి గుర్తు, లక్ష్మీదేవికి గుర్తు అన్నమాట. అంటే చేపలు గనక మనకి కల్లోకి వస్తేనే చేపలు అదృష్టానికి సంకేతం, డబ్బులు అంటే ధనపరంగా బాగా కలిసి వచ్చేటటువంటి సమయం. కాబట్టి చేపలు కల్లోకి వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అంటే చేపలు అనేవి శుభసూచకం అనమాట. కాబట్టి ఈ మీనరాశి వారికి ఏంటంటే ఆ భగవంతుడి దయ వల్ల పరిస్థితులు ఎట్లాగన్నా ఉండనివ్వండి, వెనకమాల లక్షలు లేకపోవచ్చు, కోట్లు లేకపోవచ్చు, కానీ భగవంతుడి దయ వల్ల మాత్రం చేతిలో ఎప్పుడు డబ్బు అనేది ఆడుతూ ఉంటుందన్నమాట. అంటే వారి జీవితంలో వారి బ్రతికున్నన్నాళ్ళు కూడా తిండికి కానీ, బట్టకు కానీ, ఉండటానికి నీడకు కానీ, అలాగే వారి యొక్క కనీస అవసరాలు తీర్చుకోవటానికి కానీ, అంటే ఏదన్నా అనారోగ్య పరిస్థితులకు కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా చక్కగా జరిగిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. వాటికైతే మాత్రం కొరత ఉండదు. వెనకమాల ఎన్ని లక్షలున్నా, ఎన్ని కోట్లున్నా కనీసం అవసరాల కంటే ఏదన్నా అవసరమైతే ఒక 1000 రూపాయలు కూడా చేతిలో లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు, కోట్లు ఉన్నప్పటికీ కూడా.
కానీ ఈ మీనరాశి వారిలో కోటేశ్వరులు ఉండొచ్చు, కొంతమంది కాదని అంటలేదండి. కాకపోతే అందరూ కోటేశ్వరులు ఉండలేరు కదా, కాస్త మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వారికి కూడా చక్కగా కోటేశ్వరులతో పాటుగా బాగా జరిగిపోయే జాతకం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఉంటాయో అలాగే వీరి చేతిలో కూడా డబ్బు అనేది అలా ఉంటుంది అని ఇక్కడ చెప్పటం అనేది. ఇంకా ఎస్ అనే వ్యక్తి గురించి చెప్పే ముందర ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏ రకమైన ఇబ్బందులున్నా ఏ రకమైన సమస్యలున్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. అంటే మీ సమస్యను బట్టి గురువుగారు పూజలు, పరిహారాలు అనేవి చేస్తారనమాట. అప్పుడు మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. కాబట్టి మీకేదైనా సమస్య ఉంది, కష్టం ఉంది, ఇబ్బంది ఉంది అని అనుకుంటే గురువుగారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీరు మీ సమస్య నుంచి తేలికగా బయటపడగలుగుతారు. ఇక ఈ మీనరాశి వారు ఏంటంటేనండి, వీరికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే చిన్న వయసులో బాల్యంలో అంటే తల్లిదండ్రుల దగ్గర ఏదన్నా పెరిగినప్పుడు ఏదన్నా కాస్తో కూస్తో గారాబంగా పెరిగి ఉంటారు. ఈ మీనరాశి వారి యొక్క పుట్టుక కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి. అంటే చానాళ్ళు కూడా ఈ మీనరాశి వారు సంతానం లేక సంతానం కలిగిన వాళ్ళల్లో కొంతమంది ఈ మీనరాశి వారు ఉన్నారనమాట. అంటే తల్లిదండ్రులు ఎదురు చూసి ఎన్నో పూజలు చేసి అంటే గర్భిణి అనేది రాక ఈ మీనరాశి వారు పుట్టుక కోసం ఎంతగానో ఎదురు చూసి ఎన్నో పూజలు, ఎన్నో నోములు నోస్తే తప్ప ఈ మీనరాశి వారు పుట్టలేదు అని చెప్పేసి మనకు కొంతమంది ద్వారాగా తెలిసినటువంటి విషయం అన్నమాట. అట్లాగా ఈ మీనరాశి వారు ఏంటంటే ఎన్నో పూజల వల్ల, ఎన్నో నోముల వల్ల ఎంతగానో ఇది ఎదురు చూసిన తర్వాత ఈ మీనరాశి వారు పుట్టడం అనేది జరుగుతుందన్నమాట. అలా పుట్టిన దగ్గర నుంచి వారికి కూడా బాగానే కలిసి వస్తుంది. పుట్టింటి దగ్గర వారికి కూడా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది కొంతమందికి వచ్చేటప్పటికి. అలా జరిగినప్పటికీ చేసినప్పటికీ కూడా ఏంటంటే అంటే వివాహం కాకముందు జీవితం అనేది బాగుంటుంది. ఎటువంటి దిగులు అనేది లేకుండా చక్కగా ఆడుతూ పాడుతూ ఈ మీనరాశి వారు పెరిగి పెద్దవుతారు. ఇక వీరికేంటంటే వివాహ వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వివాహం చేయటం అనేది జరుగుతుందన్నమాట. అయితే మరి వివాహానికి ముందు బాగానే ఉంది, కానీ వైవాహిక జీవితం అయితే మాత్రం మీనరాశి వారికి 90% కలిసి రాదని చెప్పుకోవచ్చు అన్నమాట. కొంతమంది ఎవరికన్నా బాగున్న వాళ్ళు ఉంటే ఉండవచ్చండి మీనరాశి వాళ్ళు. ఎందుకంటే ఒకే రాశి పరంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరి స్థితిగతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్కరి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి బాగుంటే పర్వాలా, అది వాళ్ళు మీరు పట్టించుకోవద్దు. కానీ ఎక్కువ శాతం అయితే వైవాహిక జీవితంలో కష్టాలు అనేవి ఈ మీనరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తెలుసుకొని చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. ఎక్కువ శాతం కూడా భార్యాభర్తల మధ్య ఉప్పు నిప్పులాగా, అంటే ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనసులు కలవవు. మనసులు కలవకుండా ప్రతిరోజు కూడా ఇద్దరి మధ్య గొడవలు జరగాల్సిందే. కొట్టుకోవటము, తిట్టుకోవటము. వైవాహిక జీవితం ఏంటంటే వీరికి ఒక నరకంలాగా ఉంటుందన్నమాట. భాగస్వామి వీరిని సరిగ్గా అర్థం చేసుకోరు. నిదానంగా కొంతమందికి ఏదన్నా వయసులు ముదిరే కొద్ది కొంచెం ఏదన్నా మారితే మారొచ్చు కానివ్వండి. ఎక్కువ శాతం ఏంటంటే అలాంటి మార్పు లేక మీనరాశి వారిలో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది లేక విడిపోయి దూరంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. భార్య ఒక చోట, భర్త ఒక చోట కలిసి లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే వైవాహిక జీవితం వచ్చేటప్పటికి కొంచెం కష్టాలతో ముడిపడి ఉంటుందండి. దానివల్ల ఏంటంటే వారు పాపం చిన్న వయసు నుంచి కూడా, అంటే వివాహం వయసు అంటే ఏంటి, మరీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చేసుకోరు కదండి. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో 35 ఏళ్ళకు చేసుకునే వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్లలో వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ కొంచెం వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే 15 ఏళ్ళకి, 16 ఏళ్ళకి, 13 ఏళ్ళకి ఇట్లా చాలా చిన్న వయసులో వివాహాలనేవి వీళ్ళకి చేసేవాళ్ళనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే 15, 16 ఏళ్ళంటే వారు పిల్లలతోటే సమానము. కానీ అలాంటి వారిని తీసుకువెళ్ళి ఒక భార్యని, భర్తని, ఒక పెళ్ళని ఇలాంటివి చేసి వారికి తెలిసి తెలియని వయసులో ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి వయసులో కష్టాలతోటి కన్నీళ్లతోటి బ్రతికారు అని చెప్పుకోవచ్చు అనమాట ఈ మీనరాశి వారు. అలాగా కాస్త లోకమేంటి జీవితం ఏంటి అని తెలిసిన దగ్గర నుంచి కూడా ఏంటంటే అప్పటికే వివాహాలనేవి జరిగి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కష్టాలనే వీరు చూశారు, కష్టాలనే వీరు అనుభవించారు అని చెప్పుకోవచ్చు అనమాట. అలా చాలా వరకు కూడా చూసుకున్నట్లయితే మనశ్శాంతి అనేది ఉండదు. రోజులైతే గడుస్తూ ఉంటాయండి, నెలలు వస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. అలాగా ఎంత సంవత్సరాలు గడిచినా కూడా ఆ రోజులు, ఆ సంవత్సరాలు, ఆ క్షణాలు మొత్తం కూడా వీరికి ఏంటంటే సంతోషం కన్నా కూడా బాధలతోటే ఎక్కువగా బ్రతికారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక్కసారి వీరి జీవితం ఏంటి అని చెప్పేసేసి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మొత్తం కూడా కష్టాలు కన్నీళ్ళే కనిపిస్తాయి అన్నమాట. వీరి కోసం వీరు అంటే సంతోషంగా బతికినటువంటి క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాగా ఈ మీనరాశి వారికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా బ్రతుకుతున్నా సరే వీరి మీద కొంతమంది జనాల ఏడుపులు కూడా ఉంటాయి. అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు, భర్త సరిగ్గా లేడు, కుటుంబము సరిగ్గా లేదు, ఇలాగా ఏది చూసుకున్నా కూడా మనకు సరిగ్గా లేదు, అయినా సరే మన మీద పడి ఏడ్చే వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పి వీరికి ఒక సందేహం రావచ్చు. అయినా సరే మీ మీద పడి ఏడ్చేటటువంటి ముఖ్యంగా ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఎస్ అనేటటువంటి పేరుతో వారి పేరు మొదలవుతుందన్నమాట. ఎస్ అనే అక్షరంతో వారి పేరు మొదలవుతుంది. అది ఎక్కువగా ఆడవారే అయి ఉండవచ్చు. ఎస్ అనేటటువంటి ఒక స్త్రీ అని అనుకోండి మీరు, లేదా పురుషులకు సంబంధించి కొంతమంది ఎవరన్నా ఉంటే మగవారు కూడా అవ్వచ్చు. కానీ ఎస్ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అవుతుందన్నమాట. వారు బయటి వారైతే కాదు, మీ బంధువుల్లోనే ఉంటారు. మీ బంధువుల్లోనే మీకు అంటే లెగిసిన కానించి మరి అంత దగ్గర కాకపోయినా వారు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, అంటే మీకు ఒక తోబుట్టువులకు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా దగ్గర బంధాల్లో అవ్వచ్చు, ఇలా ఒక బంధుత్వం కలిసినటువంటి వ్యక్తులు అన్నమాట. అలాంటి వారేంటంటే వచ్చిన దగ్గర నుంచి కూడా మీ మీద ఒక కన్నేసి ఉంచటము, మీ మీద ఒక దృష్టి పెట్టటము, మీరు మాట్లాడే మాటలను, చేసేటటువంటి పనులను వెతకటము, మీ మీద జనాలందరికీ కూడా లేనిపోని చాడీలు చెప్పటము, ఉన్నవి లేనివి కల్పించి, ఉన్నవి లేనివి పుట్టించి చెప్పటము, ఇలాంటివన్నీ కూడా ఆ ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి చేస్తారనమాట మీ జీవితంలో. ఎప్పుడు అంటే అసలు మిమ్మల్ని చూస్తే చాలు వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం అన్నమాట. మీరేం చెయ్యరు, మీరేం అనరు, మీ కష్టాలేదో మీ బాధ లేదో మీరు పడుకుంటా మీ లోకంలో మీరు ఉంటారు. ఎందుకంటే ఈ మీనరాశి వారికి ఎవరి మీద పడి ఏడ్చే అలవాటు ఉండదండి. వారేంటో వారి బ్రతికేంటో అన్నట్లుగా ఉంటారనమాట. చాలా వరకు కూడా ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వీరు. అయినా సరే వీరి మీద ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టి వీరి ముందు ఒకలాగా వీరి వెనక ఒకలాగా, ఏదన్నా నలుగురిలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు బంధువులు అని చెప్పుకున్నాం కదా, బంధువులు ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు కలుస్తూ ఉంటారు అందరూ ఒక చోట. కానీ ఆ ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి వీరిని ఏంటంటే ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టుకొని నలుగురిలో వీరిని ఖచ్చితంగా అవమానిస్తుందన్నమాట. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అవతల ఆ వ్యక్తికి చేతనైనంత అవమానం అనేది ఈ వ్యక్తికి, ఈ మీనరాశి వారికి చేస్తుందన్నమాట. అలాగా వీరికి ఏంటంటే మొట్టమొదట్లో ఇవన్నీ కూడా పెద్దగా అర్థం కావు. ఎందుకంటే పెద్ద మేధావులు కాదు కాబట్టి, మంచి మనసు ఉన్నవారు అంత మేధావులు కారండి. ఎప్పుడు ఎవరి కొంపలు ముంచుదామా అని అనుకునే వాళ్ళు కొంచెం తెలివితేటలు ఎక్కువగా కలిగి ఉంటారు. మన బ్రతికేదో మనది అని అనుకున్నట్లుగా ఉండే వాళ్ళకి అంతగా తెలివితేటలు అనేవి ఉండవు. అలా ఈ మీనరాశి వారు ఏంటంటే ఒక అమాయకపు లోకంలో ఉంటూ ఉంటారనమాట. వారికి ఆ నిజానిజాలు తెలిసేటప్పటికి చాలా సమయం పట్టింది. కానీ
అవమానం అనేది ఒకసారి అర్థం కాకపోయినా, 2 సార్లు అర్థం కాకపోయినా, మూడోసారికో నాలుగోసారికో అర్థమవుతుంది కదా. అలా ఈ మీనరాశి వారికి ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తి అవమానాలు చేయగా వీరికి ఒకరోజు ఆ విషయం అనేది అర్థమైందనమాట. ఇదేంటి ఇట్లా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు ఏంటి అన్న సంగతి తర్వాత అర్థమైంది. అలా అర్థమైన కాడి నుంచి ఈ మీనరాశి వారు కూడా కొంచెం వారి మీద దృష్టి పెట్టడం అనేది మొదలుపెట్టారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసేసి, అంటే వారు చేసేటటువంటి ఆ పనుల వల్ల వీరు కొంచెం అడగటము చేయటము అలాగా వారికి ఈ మీనరాశి వారికి ఆ ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా చిన్నగా ఉన్నటువంటి ఆ పగ కాస్త అది పెరిగి చిలికి గాలివానలాగా మారటం అనేది మొదలవుతుందన్నమాట. ఎందుకంటే మీనరాశి వారి యొక్క కుటుంబాన్ని, మీనరాశి వారి యొక్క సంతానాన్ని అందరి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తి ప్రత్యేకంగా వేలు పెట్టి చూపించినట్లుగా అవమానాలు చేయటం అనేది మొదలు పెడుతూ ఉంటుందన్నమాట. ఎవ్వరూ లేనప్పుడు కాస్త ఒక రకంగా ఉంటారండి, కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఆ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఇంకా ఎక్కువగా అవమానాలు చేస్తూ ఉంటుందన్నమాట. వీరి మీద చాడీలు చెప్పటము, వీరు బాధలు పడుతున్నా కూడా బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారని చెప్పటము, ఇలా వీరి భర్త ఏం తెస్తున్నాడా, వీరి భర్త ఏం చేస్తున్నాడా, వీళ్ళు ఏం తెచ్చుకుంటున్నారో, ఏం తింటున్నారా, ఏం కట్టుకుంటున్నారా, ఎక్కడికి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారా అని చెప్పటము, ఇరుగు పొరుగు వారికి సాడీలు చెప్పటము, వారి ఇంటి మీద ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టటము, వారి మీద వారి బిడ్డల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టటము, ఇలాగా చాలా వరకు కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి చేసేటటువంటి అవమానాల వల్ల ఈ మీనరాశి వారు ఏంటంటే మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే వీరు పడ్డటువంటి బాధలతోటే జీవితంలో వీరు చాలా దెబ్బతిని ఉంటారు. కానీ మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా అవతల వ్యక్తి చేసేటటువంటి అవమానాలు, పరాభాలు, నిందలు అసలు రకరకాల చాడీలు, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి స్త్రీ ఏంటంటే ఈ మీనరాశి ఉన్న భార్యాభర్తలకు కూడా లేనిపోని చాడీలు చెప్పి కొంతమంది అసలు కాపురాలు కూడా కూల్చేసిన వాళ్ళు ఉన్నారండి. అలాగా వారి మూలన ఆ ఎస్ అనే వ్యక్తి వల్ల కాపురాలు కూడా పోయినాయి అన్నమాట. అంటే అంత దారుణంగా, అంత భయంకరంగా వారి జీవితంలో వారి పాత్ర ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది అందరికీ వర్తించదండి. అంటే మీ జీవితంలో మీనరాశిలో ఎవరైతే ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఉంటారో అలా ప్రతి ఒక్కరికి చెందిద్ది అని నేను చెప్పటంలా. కానీ మీ మీనరాశి వారిలో 10 మంది పరిచయం ఉన్నారనుకోండి ఎస్ అనేటటువంటి వ్యక్తులు, అందులో ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేకపోతే ఇద్దరు ఉంటారు. అందరూ ఉంటారని చెప్పటం లేదండి, దయచేసి అది అర్థం చేసుకోండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఉన్న వారందరినీ కూడా ఇక్కడ తప్పు అని చెప్పట్లేదనమాట. ఇది కూడా అందరికీ వర్తించిద్దని చెప్పట్లా, కానీ ఎక్కువ శాతం తెలుసుకున్న విషయాల ద్వారా చెప్పటం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఎస్ అనేటటువంటి వ్యక్తులంటే కడుపును పుట్టిన బిడ్డల రూపంలో ఉండొచ్చు, అలాగే కొంచెం ఏదన్నా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ రూపంలో ఉండవచ్చు, వారి మంచిని కోరుకునే బంధువులు ఉండవచ్చు, ఇలా రకరకాలుగా ఉండవచ్చు. మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎస్ అనేటటువంటి వ్యక్తులు, కానీ చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. అది ఎవరు ఏంటి అనేది మీరు అంచనా వేయగలగాలి. అంతేగాని ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీ జీవితంలో చెడ్డవారు అని మాత్రం మీరు దయచేసి నిర్ణయానికి రావద్దు. అలా అందరికీ చెప్పటం లేదండి, అది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు 10 మంది ఎస్ అనే వ్యక్తులు ఉన్నారనుకోండి, అందులో ఎవరో ఒకళ్ళు తగులుతారు. అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వారి మాటలు అవి తెలిసిపోయిద్ది ఆటోమేటిక్గా. వారి మాట్లాడే మాటల వల్ల కానివ్వండి, వారు చేసే పనుల వల్ల కానివ్వండి, వారి ప్రవర్తన వల్ల కానివ్వండి, ఎవరు మన మంచి కోరుతున్నారు, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అన్న విషయాలు తెలిసిపోతాయి అన్నమాట. అలాగ తెలిసినప్పుడు అలాంటి వాళ్ళతో మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి గురించి, ఆ వ్యక్తిని మీ జీవితంలో అలాంటి వ్యక్తులు కనుక ఉంటే వారిని దూరం పెట్టేసేసేయండి. అంటే బంధువులే కదా అని చెప్పేసేసి కాస్త మాట్లాడంగానే మంచిగా మళ్ళీ వారితో వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోయి మాట్లాడటము, మీదే ఏదన్నా ఇంట్లో బాధలు సాధలు ఉంటే అవన్నీ తీసుకెళ్ళి వారికి చెప్పటము. తెలిసి ఈ మీనరాశి వాళ్ళు చేసే పొరపాట్లు ఇయ్యేనమాట. వీరికేంటంటే కొంచెం కుడుమిస్తే పండగ లాంటి మనుషులు, కాస్త ఏదన్నా అభిమానంగా మాట్లాడంగానే అవతల వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ మామూలైపోతారు ఈ మీనరాశి వాళ్ళు. అలాగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో ఇన్ని రకాల బాధలు మీరు అనుభవించారు కదా,
అయినా సరే వాళ్ళు మళ్ళీ మామూలుగా పలకరించంగానే వీళ్ళు మళ్ళీ మామూలుగా అన్నీ చెప్పేస్తూ ఉంటారు. అదే మీరు చేస్తున్నటువంటి పొరపాటు అవతల వ్యక్తులకు మీరు చులకనైపోతుందో కూడా అక్కడేనమాట. కాబట్టి అలా ఒక వ్యక్తి మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినప్పుడు వారికి ఏ విషయాలు చెప్పకూడదు, అలాంటి వారితో దూరంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఎంత చేసినా కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళు మీకు గౌరవం అనేది ఎక్కడిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మీ జీవితాలతో ఆడుకోవటం తప్ప మీ యొక్క బలాలు బలహీనతలు అన్నీ తీసుకెళ్ళి వారికి చెప్తే వాటన్నింటిని ఉపయోగించి మళ్ళీ తిప్పి తిప్పి అది మీ మీదకే వదిలిపెడుతున్నారు. కాబట్టి ఇక్కడ మీనరాశి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి వాళ్ళకు దగ్గరగా ఉండాలి, కానీ చెడ్డ వాళ్ళను దూరంగా పెట్టేసేయాలన్నమాట. అలాంటి వారితో మీ బాధలు సాధలు ఇలాంటివి చెప్పుకోవటం వలన మీరు ఇంకా చులకనైపోతారు, మీకు ఇంకా సమస్యల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. ఇట్లా మీకు ఇంకా అవమానాలు పడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్న విషయాలు తెలుసుకోండి. వెంటనే అట్లా పొంగిపోవటం అనేది కొంచెం అంటే కొంతవరకు తీసేసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచివారి మాట కఠినంగా ఉంటుంది, కానీ చెడ్డవారి మాట ఎలా ఉంటుందంటే చాలా తీయగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వారు ఎవరు, ఏది నిజము ఏది అబద్ధము, తెల్లనివన్నీ పోలా నల్లనివన్నీ నీళ్ళేనా అని మీరు గ్రహించండి. గ్రహించి మనుషుల్ని అంచనా వేసుకోగలిగితే మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుందన్నమాట. లేదంటే మాత్రం అలాంటి వాళ్ళందరికీ ఆహ్వానిస్తే మాత్రం మీ బాధల్ని మీ కష్టాలను మీరు ఆహ్వానించినట్లే. ఎందుకంటే ఎక్కడికి తీసుకెళ్ళి ఎవరికి ఏం చెప్తారో తెలియదు, మీ భర్తకు మీ మీద ఏం చెప్తారో తెలియదు, మీ బిడ్డలకు ఏం చెప్తారో తెలియదు, మీ బిడ్డల తరపు వారి అత్తామామలకు మీ బిడ్డల గురించి ఏం చెప్తారో తెలియదు, వారి భర్తలకి ఏం చెప్తారో తెలియదు. చెడ్డతనంలో కూడా కాస్త కూస్తో చెడ్డతనం ఉంటే దాన్ని మనం పట్టించుకోకూడదండి. కానీ కొంతమంది చెడు ఎలా ఉంటుందంటే కాపరాలు కూల్చే అంత చెడు ఉంటుంది, మనుషుల్ని సర్వనాశనం చేసే అంత చెడు ఉంటుందన్నమాట. అంత కడుపులో విషాలు పెట్టుకుంటూ ఉంటారు. వారికి చేసింది మనం ఎటువంటి అన్యాయము ఉండదు, కానీ వాళ్ళు అలా పగన పెంచుకుంటారు. అది ఏ జన్మలో అది ఒక శాపం అనుకోవాలో పాపం అనుకోవాలో. కొంతమందికి ఏంటంటే కొంతమందిని చూస్తే నచ్చరు, వాళ్ళని చూడంగానే వీరికి అసహ్యం కోపం మొదలవుతూ ఉంటాయి అన్నమాట. అలాగా ఈ మీనరాశి వారికి ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే కాస్త వారితో దూరంగా ఉండండి. ఒకవేళ బంధువులు కాబట్టి కలిసినా చేసినా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, కానీ కాస్త మంచిగా మాట్లాడంగానే మర్చిపోయి మళ్ళీ మామూలుగా ఉండవద్దు అని ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. ఇది కూడా అందరికీ వర్తించింది కాదండి. కొంతమంది మీ జీవితంలో అలా ఎవరు ఉన్నారని అది గ్రహించి మీరు అలా వారిలో కూడా వారి యొక్క అలవాట్లు ఇవన్నీ ఉంటాయి కదా, మాట తీరు, దాన్ని బట్టి మీరు అంచనా వేయండి. అంతేకాని ప్రతి మనిషిని మాత్రం దయచేసి అనుమానించవద్దండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మాకు తెలిసినటువంటి కొన్ని వివరాలు కొంతమంది మీనరాశి వారి గురించి తెలుసుకున్న తర్వాత మాకు తెలిసిన కథనాల ప్రకారం అనుభవాల ప్రకారం ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది కొంతమందికి మ్యాచ్ అవ్వచ్చు, కొంతమందికి మ్యాచ్ కాకపోవచ్చు. కాబట్టి అది మీకు అర్థమైన వాళ్ళు మీ యొక్క జీవితాన్ని బట్టి ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే జరిగితే ఎస్ 100% మాకు ఇలాగే జరిగింది అక్క అని కామెంట్ చేయండి. లేదు అనుకోండి మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ మీనరాశి వారి మనస్తత్వం అనేది చాలా సున్నితత్వంగా ఉంటుందండి. కాబట్టి కొంచెం ఇప్పటికైనా సరే మీ మనసులో మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మీరు జీవితంలో ఇప్పటికి నుంచైనా కాస్తో కూస్తో మనశ్శాంతిగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దైవం మీద మీరు భారం వేస్తూ ఉంటారు, కానీ దైవానికి కూడా కొంచెం దగ్గరగా ఉండి పూజలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, నీరసము, జలుబు, దగ్గు, తలనొప్పి, నిద్ర సరిగ్గా పట్టకపోవటము, ఇలాంటి అనారోగ్య సమస్యలతో కొంచెం మీనరాశి వారు ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా అదృష్టవశాత్తు ఏంటంటే చాలా వరకు కూడా వీరికి జాతకంలో గురుబలం అనేది ఉండబట్టి వీరు వాటిని పెద్దగా మనసుకు తీసుకోరు. కాబట్టి ఏది జరిగితే అది జరుగుతుంది అన్నట్లుగా దేవుడి మీద వదిలేస్తూ ఉంటారు. కాబట్టి కాస్తైనా ఈ రోజుల్లో వాళ్ళతో పోల్చుకున్నట్లయితే, అంటే మిగిలిన అందరి మనుషులతో పోల్చుకున్నట్లయితే కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ వీరు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్ని బాధలు వచ్చినా కూడా ఆ మాత్రం నిలబడగలిగారు అంటే అది నిజంగా వారికి గుండె ధైర్యం అనే చెప్పుకోవాలండి.
అందరి వల్ల కాదు. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి జారిపోతూ ఉంటారనమాట. అలా కాకుండా ఇంత బాధలో కూడా ఆ మాత్రం ఉన్నారంటే నిజంగా ఈ మీనరాశి వారు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఈ మీనరాశి వారికి అయితే మాత్రం ఈ 3 రోజుల్లో జరిగే విషయాలు ఇది. డబ్బు పరంగా అయితే దిగులు ఉండదండి. ఖచ్చితంగా మీ అవసరాలకైతే ధనం మీ చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా కొంచెం అర్థం చేసుకునే మనసు కూడా ఉంటుంది. కాబట్టి మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీనరాశి వారు ఏంటంటే గబుక్కన ఎవరిని నమ్మమాకండి. కొంచెం కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మీనరాశి వారికి. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మీలో తొందరపాటును కూడా తగ్గించుకోండి. గబా మాట్లాడొద్దు. కాస్త నిదానంగా ఉండండి, నిదానంగా మాట్లాడండి. మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడండి. ఇలాంటి నియమాలు పాటించడం వలన మీకున్నటువంటి విలువ, ప్రేమలు అనేవి, గౌరవ మర్యాదలు ఎదుటివారికి ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇళ్లల్లో వాళ్ళతో కూడా కాస్తంత మృదువుగా మాట్లాడటం నేర్చుకోండి. ఎందుకంటే వీరి మనసు మంచిదైనప్పటికీ మాట కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ మాట కఠినం అనేది ఎదుటివారికి గబుక్కన ఎక్కడన్నా తగిలేటట్లుగా ఉంటుంది. కాబట్టి కొంచెం మాట మృదువుగా ఉంటే మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు కూడా మీరు పాటించండి. అర్థమైంది కదండి మీనరాశి వారికి అసలు ఈ 3 రోజులు ఏంటి, ఎస్ అనే వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు ఏంటనేది. మన వీడియో నచ్చితే ఈ ఎస్ అనే వ్యక్తులు ఇలా మీ జీవితంలో కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎస్ 100% కరెక్ట్ అని. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ కూడా యాడ్ అవుతాయండి. దానివల్ల ఇంకొంతమంది మీనరాశి వారికి ఈ వీడియో చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే మీనరాశి వారికి కూడా షేర్ చేసి పాయింట్స్ యాడ్ చేయండి. మీ యొక్క కామెంట్ని కూడా తప్పకుండా కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. మీ జీవితంలో కూడా జరిగే సంఘటనలు ఇప్పుడు మనం చెప్పుకున్న వాటన్నిటికీ కూడా దగ్గరగా ఉన్నాయా లేదని తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.